అసలే నాన్ లోకల్. ఆపై తానొక్కడే ఉండి మీ పనులు చేసి పెడతానని హామీ ఇస్తేనే గెలిపించిన పరిస్థితి. తీరా గెలిచాక ఎమ్మెల్యే అయితే హైదరాబాద్ లేకుంటే సూర్యాపేట షటిల్ కొడుతున్నారట. ఒకవేళ వచ్చినా సుడిగాలి పర్యటన చేసి చలో హైదరాబాద్ అంటున్నారట. దీంతో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులతో పాటు ఇక్కడ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వారు కూడా సెటర్లు వేస్తున్నారట. ఎందుకిలా జరిగింది? ఆ నియోజకవర్గ ఓటర్ల అసలు సమస్యలేంటి ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం అంటేని కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ అంటే ఎనలేని అభిమానం. ఆ పార్టీ వల్లే గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు వచ్చాయని భావిస్తుంటారు. హస్తం పార్టీ వల్లే తాము అభివృద్ధి పదంలోకి వచ్చామన్నది వీరి అపార నమ్మకం. అలాంటి నియోజకవర్గం ఏర్పాటయ్యాక 2 సార్లు మినహా మిగిలిన అన్నిసార్లు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 2023 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రనాయక్కి జనం జైకొట్టారు. ఎన్నికల ముందు నిత్యం ప్రజల్లో ఉంటానన్న చంద్రనాయక్ గెలిచాక అందుబాటులో లేరన్న టాక్ నడుస్తోంది. వారానికి ఒకసారి మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారన్న విమర్శలు పోరుమంటున్నాయి. ఈ దిశగా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉండడంతో తలపట్టుకుంటున్నారట హస్తం పార్టీ లీడర్. నియోజకవర్గంలోని 3 మండలాలైన కురవి, డోర్నకల్, సీరోలుకు సకాలంలో సాగునీరు అందించడంలో విఫలమయ్యారన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రధాన కాల్వలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ ఉప కాల్వలో తక్కువ రోజులు నీరు రావడం వల్ల కింది ఆయకట్టు వరకు సాగునీరు అందలేదని, ఎమ్మెల్యే దృష్టి పెట్టలేదని ఆరోపిస్తున్నారు రైతన్నలు. ప్రభుత్వ విప్ పదవి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే చంద్రనాయక్ హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు అనుచరులు. ఈ మధ్యకాలంలో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తూ సిటీలోనే ఎక్కువగా ఉంటున్నారు. అందుకే డోర్నకల్కి ఆయనకు దూరం పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలను అటుంచితే కనీసం కార్యకర్తలను సైతం పట్టించుకోవడం లేదన్న టాక్ ఒకంత వైల్డ్ గానే స్ప్రెడ్ అవుతుందట. మండల అధ్యక్షులే సుప్రీం అని చెప్పడం వల్ల కింది స్థాయి కార్యకర్తలు అసలు ఎమ్మెల్యేని కలవలేకపోతున్నామన్న ఆవేదన వ్యక్తమవుతుందట. ఎన్నికల ముందు కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు లేదని పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గంలో సాగునీరు సమస్యలున్న ఎమ్మెల్యే నాయక్ అసలు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారట. పంటలకు సాగునీరు, గ్రామాలకు తాగునీటి సమస్యలు తీర్చి నాయకుడే లేకుండా పోయారని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారట. బేసిక్గా రామచంద్ర నాయక్ నాన్ లోకల్. ఎన్నికల ముందు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు తానిక్కడే ఉండి స్థానిక సమస్యలు తీర్చుతానని హామీ ఇచ్చి గెలిచిన పరిస్థితి. మాటిచ్చారు కదా అని గెలిపిస్తే తమను అసలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారట డోర్నకల్ ఓటర్లు. ఆయన గెలిచాక హైదరాబాద్ టు సూర్యాపేటగా షటిల్ కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నాయక్ అయితే హైదరాబాద్ లేదంటే సూర్యాపేటలోని ఎక్కువగా ఉంటున్నారని, ఏదో అమాసపున్నానికోసారి నియోజకవర్గానికి వస్తున్నారని చెబుతున్నారు. ఆ వచ్చినప్పుడు కూడా సుడిగాలి పర్యటన చేసి తిరిగి చలో హైదరాబాద్ అంటున్నారట. ఈ విషయంపై పార్టీ క్యాడర్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తుందట. ఈ నాన్ లోకల్ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైన్ తో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తుందట. మాజీ ఎమ్మెల్యే రెడ్డియానాయక్ అయితే స్థానికేతరుణ్ణి ఎంపిక చేసుకున్నారుగా, అనుభవించండి అంటూ నియోజకవర్గ ఓటర్లపై సెటైర్ వేస్తున్నారట. ప్రతిపక్ష పార్టీలంటే అలాగే ఉంటాయని లైట్ తీసుకోవడానికి లేకుండా పోతుందట. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా సేమ్ టు సేమ్ అలాగే కామెంట్ చేస్తున్నారట. దీంతో కాంగ్రెస్ క్యాడర్ కి ఏం చేయాలో అసలు పాల్పోవడం లేదట. ఇవన్నీ ఇలా ఉంచితే కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రామచంద్రనాయక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయన మంత్రి పదవి కోసం హైదరాబాద్లో ఉంటూ పార్టీ పెద్దలను కలుసుకోవడం ఒక దినచర్యగా మార్చుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ అంశంపైన కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి వచ్చే టైం వస్తే అదిలాగూ ఆగదు. మీరెళ్లి మంతనాలు చేయగాని మంత్రి పదవి రాదు. ముందు నియోజకవర్గంలోని ఓటర్లకు నిత్యం అందుబాటులో ఉండండి. ఇటు క్యాడర్కి అటు ఓటర్లకు అనునిత్యం టచ్లో ఉండండి. ఆపై మంత్రి పదవి ఆశించండి. అప్పుడు మీరు ఆశించింది వస్తుందని వీరు బాహటంగానే అంటున్నారట. అయితే రామచంద్రనాయక్ అనుచరులు మాత్రం ఇందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారట. ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం హైదరాబాద్లో కాలయాపన చేయడం లేదని చెబుతున్నారట. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగడంతో అక్కడే ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. నియోజకవర్గ ప్రజలు కోరినట్టుగానే ఆయన నిత్యం నియోజకవర్గంలో ఉంటారని వీరు నమ్మబలుతున్నారట. ఈ డోర్నకల్ డోలాయమానం ఏంటో తమకు అర్థం కావడం లేదని, ఎమ్మెల్యే తమకు కావాలని అందుబాటులో ఉండడం లేదా, లేక ఏదైనా పనుండి ఇక్కడికి రాలేకపోతున్నారా తెలియడం లేదని అంటున్నారట స్థానిక ఓటర్లు. ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూద్దామంటున్నారట. ఆ తర్వాత కావాలంటే ఎమ్మెల్యేని నేరుగా నిలదీద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారట డోర్నకల్ కాంగ్రెస్ కార్యకర్తలు.
For more videos like this, subscribe Big TV channel.